హలో మావా, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద చింటూ. ప్రతిరోజులానే నేను ఈ వాళ్ళు కూడా మళ్ళీ వీడియోస్ తీసుకుందామని అయితే మాకు దగ్గరగా ఉండే కాకినాడ పోర్టుకి అయితే వెళ్ళాను మావా. ఏమైనా కొత్త రకం చేపలు వస్తాయని చెప్పేసి అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ శనివారం కావడంతో ప్రతి బోట్లు కూడా ఈ తీరం దగ్గరికి రావడం అయితే జరిగింది. ఏ రోజు కాకుండా ఈ శనివారం రోజు నాడు మాత్రమే ఇక్కడికి ప్రతి బోట్లు కూడా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చాలా జనం కూడా ఈ రోజు నాడు మాత్రమే ఉంటారు మామ. మిగిలిన రోజుల్లో అయితే ఇక్కడ జనం తక్కువగానే ఉంటారు. వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేసి చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. వీడియోలో అయితే చూడండి మామ, బోట్లన్నీ తీరం దగ్గరికి వచ్చేసాయి. చేపలు వేరు చేయడం అయితే జరుగుతుంది. అక్కడ ఉండే ప్రతి ఒక్కరు కూడా చేపలని బొట్టలోకి అయితే తీస్తున్నారు మామ. ఈ వీడియోలో చూడండి, పెద్ద సొర చేప లాంటి చేప అయితే ఉంది మామ. చూడండి ఎంత పెద్దగా కనబడుతుందో వీడియోలో. వేటకి వెళ్ళొచ్చిన బోట్లో వాళ్ళు చూడండి మామ, బొట్టలో చేపలను అయితే వేరు చేస్తున్నారు. అక్కడ వీడియోలో చూడండి మామ, చేపను కూడా కడగడం అయితే జరుగుతుంది. ఆ చేప సుమారు వచ్చి అయితే ఒక 10,000 వరకు వస్తుందని అయితే నా అంచనా మామ. పేరు వచ్చేసి నాకు కూడా సరిగ్గా తెలియదు మామ. చేప అయితే చిన్న చేపలు అయితే నేను చూడడమే జరిగింది. ఇలాంటి చేపలు మన షార్ట్ వీడియోస్ లో కూడా ఉన్నాయి. కింద మన ఛానల్ క్లిక్ చేసి చూడండి మామ, ఆ చేపలు షార్ట్ వీడియోలు అయితే కనబడుతుంది. వాటి కోసం అయితే నేను చెప్పడం జరుగుతుంది. అక్కడ చూసినట్లయితే చిన్న చేపలని రిక్షాల్లో వేసి అయితే వేరే చోటుకి అయితే పంపడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి మామ. చూడండి మామ, ఇక్కడ బోట్లు అయితే చాలానే వచ్చేసాయి మామ. కొన్ని బోట్లు అయితే చేపలు ఉన్నాయి, కొన్ని బోట్లు అయితే రొయ్యలు ఉన్నాయి మామ. అలాంటి చిన్న చిన్న బొట్టలు వేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్క చేపని రొయ్యలను కూడా మామ. చూడండి నేను వీడియోస్ తీస్తుంటే ఎలా చూస్తున్నారు అక్కడ ఉండేవాళ్ళు. ఈ బోట్లు అలలకైతే అటు ఇటు పోవడం అయితే జరుగుతుంది. నేను మామ ఒకసారి పడవ ఎక్కడం అయితే జరిగింది. ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయాను మామ పడవలో అయితే. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి తీరాల దగ్గరికి వెళ్ళి బోట్ని ఎక్కడానికి ట్రై చేయండి మామ. ఎక్కి మా వీడియోలో చూడండి, వాళ్ళైతే బొట్టల చేపలను అయితే వేరు చేస్తుంది. ఇక్కడ చూసినట్లయితే సొర చేపలు, ఇంకా ఇసుక దందులు, కండువేలు కూడా ఉన్నాయి మామ. ఐస్ వేసి అయితే ఎవరో వీటిని కొనుక్కొని ఇక్కడ పెట్టినట్టున్నారు. అక్కడ చిన్న రిక్షా లాంటి దాంట్లో అయితే చేపలు వేయడం అయితే జరిగింది. స్క్రాప్ మామ, అదంతానే రకరకాల చేపలు అయితే ఉండడం అయితే జరిగింది. వాటిని అయితే ఎండబెట్టడానికి అయితే పంపిస్తారు. వాటిని ఎండిపోయిన తర్వాత వాటిని ఆడవాళ్ళు ఊరంతా తిరిగి అమ్మడం అయితే జరుగుతుంది. ఇక్కడ కనబడుతున్నట్లయితే చూడండి మామ, అక్కడ బుట్టలో అయితే కండువేలు అయితే ఉన్నాయి. ఆ బుట్ట ఒక కాస్ట్ వచ్చి అయితే 3,000, ఇంకా ఎక్కువ రేటు ఉంటుంది మామ. కండువేలు అనేవి చాలా రకాలు ఉన్నాయి మామ. చిన్నవి పెద్దవి అనే కాకుండా అన్ని అయితే ఈ మార్కెట్లో అయితే అవైలబుల్ గానే ఉంటాయి. ఇక్కడ చూడండి మామ, బొచ్చులు, ఇంకా సొర చేప పిల్లలు, ఇంకా చాలా రకాల చేపలే ఉన్నాయి. అది అదంతా చూడి 1,000 రూపాయల ఎంత అయ్యి 500 కడితే బతుంది. అది తీసుకోరా. అయితే ఆవిడ గొడవ ఆడుకుంటుంది మామ చేపల కోసం. అయితే ఇద్దరు ఆడవాళ్ళు అయితే చేపలు కొనుక్కుందామని అయితే వచ్చి వాళ్ళతో అయితే గొడవ ఆడుతున్నారు. చేపలు నాకు ఇవి నాకు ఇవి అయితే తక్కువ రేటుకి అయితే ఇక్కడ చేపలు అయితే దొరకడం అయితే జరుగుతుంది. మా ఇక్కడ ఫిష్ మార్కెట్ లో అయితే హార్బర్ దగ్గర ఆడవాళ్ళు అయితే వేలం పాటలు కూడా పాల్గొనడం అయితే జరుగుతుంది మావ. ఇక్కడ ప్రత్యేకంగా అయితే ఆడవాళ్ళు ఎక్కువగా కనబడడం అయితే జరుగుతుంది. ఈ వీళ్ళు ఎక్కువగా కొనుగోలు చేసి ఊరంతా తిరిగి అయితే అమ్మడం అయితే జరుగుతుంది. ఇక్కడ కనబడుతున్న చేపలు అయితే కానగంతలని అయితే అంటారు మావ. ఇక్కడ చూడండి మావ, ఈ సొర చేప పిల్లలు
మామ ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్న ఫోటో అయితే నా ఛానల్ అనాలిటిక్స్ మామ. మన ఛానల్లో విజిట్ చేసి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు మామ. మీరు చేసి ఒక సబ్స్క్రైబ్ నాకు ఇలాంటి మరెన్నో వీడియోస్ తీయడానికి మోటివేషన్గా ఉంటాయి మామ. ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ చేసి ఈ వీడియోని మరి కొంతమందికి షేర్ చేయండి మామ. చేప శీలావతి చేప మామ. చూడండి, నేను ఎప్పుడు అంత పెద్ద చేప అయితే చూడలేదు. శీలావతి చేపని ఇవైతే ఇంకా చిన్న చిన్న చేపలు మామ. ఇక్కడ కనబడుతున్న చేపలు మురుగుబంత పిల్లలు మామ. ఈ చిన్న సైజులో ఉన్నప్పుడు ఇలా ఉంటాయి. ఇక్కడ చేపలు చేసే వాళ్ళు కూడా ఉంటారు మామ. రైలు చూడండి ఎలా చేస్తున్నారో. ఇలాంటి చేపలు అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఇలాంటివి అయితే గాలాలకి పడతాయని నేను అనుకున్నా, కానీ ఇవైతే వలలకు కూడా పడతాయి. ఇవైతే వంజరం చేపలు మామ. ఇది మురుగుబంత. ఈ మురుగుబంతి కూడా నేను ప్రీవియస్ వీడియోలు చూపించడం అయితే జరుగుతుంది. ఇంకా ఇవైతే చిన్న చిన్న శీలావతి చేపలు మామ. ఇవి టైగర్ రైలు.